నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో ఇవాళ వచ్చేసి క్రిస్మస్. సో మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ క్రిస్మస్. సో శాంటా తరపున నేను మీ కోరికలన్నీ తీరాలని కోరుకుంటున్నాను. సో మరి నేను క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నానో చూద్దామా మరి. సో యాక్చువల్లీ నేనైతే మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేశాను. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేశానో ఒకసారి చూద్దాం. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ కుకింగ్. సో ఫెస్టివల్ వచ్చింది అంటేనే ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ అలానే మనం ఒక్కొక్క ఫెస్టివల్ రిలేటెడ్గా ఫుడ్ ఐటమ్స్ కూడా కుక్ చేసుకుంటాము అండ్ విల్ షేర్ విత్ అవర్ నైబర్స్ ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, విత్ ఎవ్రీ వన్, రైట్? సో మరి కుకింగ్ తప్పదు. అందుకని నేను ఇప్పుడు క్రిస్మస్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కుక్ చేయబోతున్నాను అనమాట. సో మనకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి కుకీస్, కేక్, బిస్కెట్స్ అండ్ ఆల్. సో నేనైతే కుకీస్ని ఫ్రమ్ స్క్రాచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి కుకీ డో. ఇలా మనం రౌండ్స్గా ఒక్కొక్కటి కొంచెం డిస్టెన్స్లో పెట్టేసి ఓవెన్లో పెట్టుకుంటే మనకి ఒక 10 minutesకి ఇది బిస్కెట్లా వస్తుంది. సో నౌ లెట్స్ మేక్ సమ్ కుకీస్. ఇవి వచ్చేసి చాక్లెట్ చిప్ కుకీస్. యూజువల్లీ నాకు చాక్లెట్ నచ్చదు అని చెప్పి చాలాసార్లు చెప్పాను, బట్ మా ఫ్రెండ్స్కి చాలా ఇష్టం అనమాట. అందుకని ఐఎమ్ స్పెషల్లీ మేకింగ్ ఫర్ దెమ్. సో చూసారు కదా, ఓవెన్లో నుంచి తీయగానే మనకి యాజ్ యూజువల్ బిస్కెట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. బట్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కుకీస్ అయితే కొంచెం ఎక్కువ బర్న్ చేసేసాను. ఐ డింట్ ఎగ్జాక్ట్లీ నో ఎంత టైం పెట్టాలి అనేది. సో ఒక 2 to 3 minutes ఎక్స్ట్రా పెట్టేసరికి కొంచెం ఎక్కువ బర్న్ అయ్యాయి అనమాట. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ ఐ మేడ్ 6 to 7 batches ఆఫ్ కుకీస్. సో యాక్చువల్లీ నాట్ ఓన్లీ మన కుకీస్ ఇవే కాదు, నేను కొన్ని ఇండియన్ స్టైల్ కూడా చేస్తున్నాను అనమాట. అందుకని వెజ్ పఫ్. సో వెజ్ పఫ్కి ఆల్ వెజిటబుల్స్ బదులు నేను ఏం చేస్తున్నాను అంటే స్వీట్ కార్న్ వేస్తున్నాను. సో ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు బి స్వీట్ కార్న్ పఫ్. సో స్వీట్ కార్న్కి మామూలుగా మనం ఎలా మసాలా రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే నేను జస్ట్ ఫ్రై చేస్తున్నాను విత్ సమ్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్. సో ఇది మనం స్టఫింగ్లా యూజ్ చేసి పఫ్లో పెట్టుకోబోతున్నాను. అండ్ ఇంకేమైంది అంటే ఇవాళ వి మేడ్ చికెన్ కర్రీ యాక్చువల్లీ. సో దాంట్లో చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి నేను వాటితో చికెన్ పఫ్ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్, రైట్? సో చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఈవెన్ నేను పఫ్ కూడా స్క్రాచ్ నుంచి చేస్తున్నాను అనమాట. సో ఇట్ ఈస్ లైక్ మనకి ఫిల్లింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఆ స్టఫింగ్ అంతా ఈ మైదా పిండిలో పెట్టుకోవాలి. ఇది పెట్టి తర్వాత మనం 4 edgesని సీల్ చేసేసుకోవాలి విత్ నైఫ్ ఆర్ ఫోర్క్, వాట్ ఎవర్ యూ హ్యావ్. నేను ఫోర్క్ ప్రిఫర్ చేస్తాను అనమాట, ఎందుకంటే బేక్ అయినప్పుడు అవి విడిపోకుండా కరెక్ట్గా స్టిక్ అయి ఉంటుంది. సో ఇలా చేసి అన్నీ మనం ఓవెన్లో పెట్టేసుకుంటే పఫ్ రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బిస్కెట్స్ అనమాట. బిస్కెట్స్ వేరు, కుకీస్ వేరు. సో ఫస్ట్ మనం చేసింది కుకీస్ అండ్ దీస్ ఆర్ గోయింగ్ టు బి బిస్కెట్స్. ఒకసారి నేను బేక్ చేసిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తాను. బిఫోర్ బేకింగ్ అయితే మనకి ఇలా లేయర్స్గా ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు బి లేయర్ బిస్కెట్స్. సో ఫుడ్ అంతా కుక్ చేసేసుకున్నాము అండ్ నౌ ఇట్స్ టైమ్ టు సెట్ అప్ ద టేబుల్. మేము టేబుల్ని కూడా నీట్గా డెకరేట్ చేసుకున్నాం అనమాట బై యూజింగ్ సమ్ డెకరేటివ్ క్రిస్మస్ ట్రీస్ అండ్ సమ్ యాన్ ఇవన్నీ పెట్టి, అంటే లైక్ మనకి గ్రీన్ రిబ్బన్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేసుకొని. సో కొన్ని షార్ట్స్ కూడా తీసాను. మా డైనింగ్ టేబుల్ ఎలా అనిపించిందో లెట్ మీ నో.
సో, నేను మీకు బిఫోర్ కుకింగ్ ఎలా ఉందో చూపించాను కదా! ఆఫ్టర్ కుకింగ్. సో, ఇవొచ్చేసి పఫ్ బోత్ వెజ్ పఫ్ అండ్ నాన్ వెజ్ పఫ్ దీంట్లోనే ఉన్నాయన్నమాట. సో, చెప్పాను కదా! బిస్కెట్స్ అని. ఇలా ఉంటాయన్నమాట లేయర్డ్ బిస్కెట్స్. సో, కొంచెం స్వీట్‌గా ఉంటుంది. కైండ్ ఆఫ్ బన్ బట్ బన్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్స్. కొంచెం కేక్ ఎక్కువ బేక్ అయిపోయింది. అందుకనే కొంచెం ఎక్కువ కలర్ కనిపిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి కార్న్ సాల్సా బిస్కెట్స్‌లోకి లైక్ సైడ్ డిష్ లాగా. అండ్ కుకీస్ చూసారా సూపర్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వి హావ్ వెజ్ మంచూరియా. సో, ఇదొచ్చేసి మా ఇవాళ క్రిస్మస్ డిన్నర్ మెన్యూ. సో, నేనైతే ఫుడ్ ఇక్కడున్న వాళ్ళేమో ఇక్కడే తినేస్తున్నాము. ఇన్ కేస్ ఎవరైతే అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళందరి కోసం నేను టు గో సర్వ్ చేస్తున్నాననమాట. సో, ఈ ప్లేట్ ఇలా టు గో బాక్సెస్ ఉంటాయి కదా! కొన్ని టు గో బాక్సెస్‌లో కూడా పెట్టి తీసుకెళ్ళి ఇచ్చేసొచ్చాము ఫ్రెండ్స్‌కి. సో, నన్ను సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి, ఆర్ యూ ఏ క్రిస్టియన్ అని. సో, నా ఆన్సర్ ఏంటి అంటే, ఇట్ డజంట్ రియల్లీ నీడ్ టు బి ఎ క్రిస్టియన్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు గనక మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే నేను దసరా చేసుకున్నాను, దీపావళి చేసుకున్నాను, వినాయక చవితి చేసుకున్నాను. అంతెందుకు అసలు హాలోవీన్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాను. థాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకున్నాను. సో, వాట్ ఐ రియల్లీ ఫీల్ ఈస్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ సమ్ పీపుల్. ఎందుకంటే నేను ఎటు మా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేను టైమ్. దట్ ఈస్ వై నాకు మా ఫ్రెండ్సే ఇక్కడ ఫ్యామిలీ. అండ్ నేనైతే రెడీ అయిపోతున్నాను. మీకు డీటెయిల్డ్‌గా ఎలా రెడీ అవుతానని చూపించట్లేదు. సో, పైపైన చూపిస్తున్నాననమాట. చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేస్తున్నారు. ఎలా రెడీ అవుతావు? నాకు వీడియో చెయ్యి అని. నేనొక వీడియో చేశాను. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను చూడండి. సో, ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు యాక్సెసరైజ్. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. థాంక్స్ గివింగ్ షాపింగ్‌కెళ్ళాను కదా! బ్లాక్ ఫ్రైడే షాపింగ్. అక్కడ పర్చేస్ చేశాననమాట. సో, చాలామంది నన్ను యాక్సెసరీస్ లింక్స్ కూడా అడుగుతున్నారు. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను టార్గెట్‌లో పర్చేస్ చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫైండ్ ద లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ చేస్తాను చూడండి. సో, ఫైనల్లీ నేనైతే చూసారు కదా! ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. అండ్ వి హాడ్ డిన్నర్ ఆల్సో. అండ్ నేను మా ఆంటీ, అంకుల్‌కి కూడా ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేసొచ్చాననమాట. నౌ ఇట్స్ టైమ్ టు అన్‌రాప్ ద క్రిస్మస్ ప్రెజెంట్స్. సో, నాకైతే చాలా ప్రెజెంట్స్ వచ్చాయి. సో, దీస్ ఆర్ ఆల్ మై ప్రెజెంట్స్. సో, ఇవన్నీ నా ప్రెజెంట్స్ అనమాట. ఐ యామ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్ దిస్. చూడడానికైతే చాలా చాలా కలర్ఫుల్‌గా ఉన్నాయి. సో, యూ కెన్ సీ హియర్. సో, లెట్స్ అన్‌రాప్ దిస్. త్వరగా అన్‌ప్యాక్ చేసేస్తాను. ఐ హోప్ ఇప్పటికే వ్లాగ్ పెద్దదైంది అనుకుంటున్నాను. సో, వ్లాగ్ పెద్దదైంది అని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో లైక్ ఎక్సైటింగ్. సో, లెట్స్ అన్‌ప్యాక్ దీస్. సో, ఫస్ట్ అయితే నేను ఇది అన్‌ప్యాక్ చేయబోతున్నాను. సో, మీరు యూజువల్‌గా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే ఇలా పీకేస్తారా? లేకపోతే చాలా జాగ్రత్తగా ప్లాస్టర్ అంతా ఓపెన్ చేసి నీట్‌గా ఓపెన్ చేస్తారా? లెట్ మీ నో. సో, దిస్ ఈజ్ ఏ బ్రేస్లెట్. మనకి కడియం లాగా ఉంటుందన్నమాట. అండ్ దీని మీద మా ఫ్రెండ్స్ ఒక కొటేషన్ కోట్ రాయించారు. సో, దీని మీద ఏముందంటే, యు ఆర్ బ్రేవర్ దాన్ యూ బిలీవ్, స్ట్రాంగర్ దాన్ యూ సీమ్ అండ్ స్మార్టర్ దాన్ యూ థింక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. దిస్ కోట్ మీన్స్ సో మచ్ టు మీ. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇట్ మేడ్ మీ సో మచ్ హ్యాపీ. సో, మై బ్రేస్లెట్ నేను మీ ముందే వేసుకుంటున్నాను చేతికి. సో, ఇది వచ్చేసి 14 క్యారెట్స్ గోల్డ్ అనమాట, నాట్ 24 క్యారెట్స్. సో, నెక్స్ట్ ఇది అన్‌ప్యాక్ చేస్తున్నాను. సన్ గ్లాసెస్. దిస్ ఈస్ ఫ్రమ్ టారీ బర్చ్. నాకు చాలా ఇష్టం టారీ బర్చ్ సన్ గ్లాసెస్. దే న్యూ మీ. నేను చెప్పానా మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో నేను హనీ షేడ్స్ అండ్ బ్లాక్ షేడ్సే వేసుకుంటాను అని. సో, బ్లాక్ షేడ్ సన్ గ్లాసెస్ ఎలా ఉన్నాయో లెట్ మీ నో. ఐ నో డార్క్లో బాగాలేదు, సన్లైట్లోనే బాగుంటాయి అనమాట.
సో త్వరగా ట్రిప్ వెళ్దాం. నెక్స్ట్ ట్రిప్లో నేను ఇవే పెట్టుకుంటాను. సో నెక్స్ట్ లెట్స్ అన్పాక్ దిస్. So this is a watch from a brand called Nine West. So it is so beautiful, rose gold pink anamata, strapped watch. So one more present. Now let's unpack this. No words to say. My favorite belt. Oh, Gucci belt. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక బాక్స్లో ఇచ్చారనమాట, ర్యాప్ చేయకుండా. సో మనం ఈ బాక్స్ని ఎప్పుడైనా డైలీ లైఫ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. వావ్! సో ఇక్కడ చూడొచ్చు, చాలా పిప్పర్మెంట్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ చాక్లెట్స్, అండ్ చాక్లెట్స్ మధ్యలో I have a Apple Magic Mouse. So if you want to see this unboxing, let me know. నేను పాకెట్ టెక్లో అన్బాక్స్ చేస్తాను. Thank you so much. So next one, greeting card and chocolate packet. These two are so precious. నాకు మా ఆంటీ అండ్ అంకుల్ ఇచ్చారు. Homely feeling. So let me open this. It's a greeting card. The wise still seek him. So super greeting card. And one gift card. అంటే ఇది మనం నెంబర్స్ ఉంటే యూ కెన్ యూజ్ ఇట్ ఆఫ్ అనమాట, అందుకని నేను మీకు చూపించట్లేదు. ఓకే, అండ్ గిఫ్ట్ కార్డ్లో అయితే ఇన్ దిస్ సీజన్ ఆఫ్ వార్మ్త్ అండ్ ట్రెడిషన్ లెట్ us not forget Christ, the rise behind our celebrations. From uncle and auntie. Thank you so much, auntie and uncle. I hope you are seeing this video, and thank you so much. So I'm going to eat all these chocolates by myself. I'm not going to give it to anyone. Thank you. Next I have one more gift box. So din meeda aithe happy holidays and rasundi. I'm so excited to open and see em unnayo. So I have a hand sanitizer. So ide box lo I have my what are these called, brush pens anamata for calligraphy. So నేను ఎక్కువ బుల్లెట్ జర్నలింగ్ చేస్తూ ఉంటాను. సో దానికోసం క్యాలిగ్రఫీకి పెన్స్ అవి కొనుక్కుంటూ ఉంటాను అనమాట. సో ఐ గాట్ దీస్ పెన్స్. సో థ్యాంక్ యూ. లాస్ట్ ప్రెజెంట్ ఆఫ్ ద సీజన్. లెట్స్ ఓపెన్ దిస్. Oh, Santa! So Santa in a snow globe. So Santa వచ్చింది కాబట్టి I just want to ask you all. So how many of you believe Santa unnaru ani, and how many of you don't believe Santa? So I personally believe Santa. I really believe Santa. So Santa. So ఖచ్చితంగా this is going to be on my office table from now. Thank you. This is so cute. సో శాంటా ఉన్నారో లేదో దట్స్ సెకండ్ది, బట్ ప్రతి ఒక్క మనిషిలోనూ శాంటా ఉండాలని కోరుకుంటున్నాను. సో శాంటా అంటే వెళ్ళి గిఫ్ట్స్ ఇవ్వడమే కాదండి, షేర్ యువర్ లవ్, అఫెక్షన్, అండ్ షేర్ సంథింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సో ఎవరైనా పీపుల్ ఇన్ నీడ్లో కనిపిస్తే కనుక ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్ సో దట్ దే విల్ ఫీల్ హ్యాపీ కదా. శాంటా అంటే దట్స్ ద మీనింగ్ కదా, హూ మేక్స్ అదర్ పీపుల్ హ్యాపీ. సో డోంట్ kill the Santa in yourself. Keep alive, spread love and spread positivity. So on this note, I just want to end this vlog. Hope meer andariki nachindani anukuntunnanu. I am so happy and I am so blessed to have you all celebrating along with me this Christmas. So this is my first Christmas with you all. So ilanti enno Christmas celebrate chesukovalani korukuntunnanu. And once again I wish you all a Merry Christmas and Happy Holidays. See you all in the next vlog. So as usual, drill telsinde kada, please like, share and subscribe to my channel. Thank you so much for watching. Peace. So these all are and kalusna oka greeting card and chocolate packet. I have a hand sanitizer. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.